మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే పరిశుద్ధత కలిగి ప్రభువుని సేవించాలి. ఆమేన్ చెప్పండి. ఏం కలిగి? పరిశుద్ధత లేకుండా ఆరాధన చేస్తే అది అంగీకరించబడదు. పరిశుద్ధత లేకుండా ఎన్ని రాగాలు తీసి పాటలు పాడినా ఆ పాటల ద్వారా దేవునికి మహిమ కలగదు. అపవిత్రమైన పెదవులతో ఎంతగా ప్రభువుని సేవించినా, స్తుతించినా, ఆరాధించినా ఆ పాట ద్వారా దేవునికి మహిమ కలగదు. ఎవరి గుండెల్లో అయితే పరిశుద్ధత ఉంటుందో, ఎవరైతే పరిశుద్ధతను కాంక్షిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, వారు ఆరాధిస్తున్నప్పుడు, వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు దేవాతి దేవుని బలమైన సన్నిధి స్థలములోనికి దిగి వస్తుందండి. హల్లెలూయా. అనేకుల జీవితాలు మార్పు చెందుతాయి. అనేకుల హృదయాలు పశ్చాత్తాపపడతారు. అనేకులు మారు మనసు పొందుతారు. అనేకులు విడుదల పొందుతారు. ఎన్నో గొప్ప కార్యాలు మన మధ్యలో జరుగుతాయి. ఆనాడు ఆదిమ సంఘము వారు స్తుతిస్తున్నప్పుడు చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. పౌలు శీలలు స్తుతించగా ఏమయ్యాయండి? చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఇశ్రాయేలీయులు స్తుతించగా యెరికో కోట గోడలు కూలిపోయాయి. నిండు మనసుతో గనుక ఘనమైన మహారాజుని సేవించగలిగితే, పరిశుద్ధత కలిగి, పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన పెదవులు కలిగి, పవిత్రమైన హృదయంతో మాత్రమే ప్రభువుని సేవించగలిగితే ఆ ఆరాధన దేవుని సన్నిధికి చేరుతుంది. పరలోకపు ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించబడతాయనే సంగతి వాస్తవం. అనేకుల జీవితాలు కదిలించబడతాయి. భూకంపము కలుగుతుంది. ఉరుములు, మెరుపులు, ధ్వనులు పుట్టునుగాక యేసు నామములో. ఈ స్థలమంతా కంపించునుగాక. దేవుడు మరొక్కసారి ఈ గ్రామాన్ని కదిలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొక్కసారి ఈ గ్రామాన్ని కదిలించబోతున్నాడు. ఈ గ్రామంలో ఉన్న అన్యజనులందరినీ దేవుడు కదిలించునుగాక యేసునామములో, కదిలించునుగాక యేసునామములో. ఈ రాత్రి దేవుడు కదిలించబోతున్నాడు. అనేకుల హృదయాలు ప్రభు తట్టు త్రిప్పబడునుగాక. చెప్తాం గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే పరిశుద్ధత కలిగి ప్రభువుని సేవించాలి. ఈరోజున చాలామంది పరిశుద్ధత లేకుండానే సేవ చేస్తున్నారు. సేవకులు చాలామంది పరిశుద్ధత లేకుండానే ప్రజలు కూడా జీవిస్తున్నారు. పరిశుద్ధత లేకుండానే ప్రభువుకి ఆరాధనలు చేస్తున్నారు. పరిశుద్ధత లేకుండానే పరిచర్యలు చేస్తున్నారు. నా దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరండి? కామ, క్రోధ, లోభ, మదమత్సర్యాలు లేనటువంటి ఆ జన్మ బ్రహ్మచారి. ఆయనలో పాపము లేదు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగని దేవుడు. మన దేవుని గురించి గొప్పగా చెప్పుకోవాలంటే, నేను నమ్ముకున్న నా దేవుడు పరిశుద్ధుడు. ఒక్కసారి చెప్పండి గట్టిగా, పరిశుద్ధుడని. నా దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఒక పాస్టర్ గారు ఇట్లాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నారండి. ప్రార్థన చేసుకుంటా ఉంటే సడన్గా పరలోకం తెరవబడింది. పరలోకం తెరవబడింది. అత్యున్నతమైన సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉన్నట్లు కనబడుతూ ఉంది. ఇంతలోపులో గాన ప్రతిగానాలు వినబడుతున్నాయి. ఏమని? యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చాలా బిగ్గరగా మందిరం యొక్క గడప కమ్ములు పునాదులు కదిలించబడినట్లుగా బిగ్గరగా శబ్దం లేక ఆ పాట, పరలోకపు పాట. ఏ పాటది? పరలోకపు పాట. నా ఆత్మీయ తండ్రి యేసన్న గారు నాకు బాప్తిసం ఇచ్చారు, పిలిచిచ్చారు. యేసన్న గారు ఒళ్ళో కూర్చుని తిరిగాను నేను. ఇంత వయసులో నుండి నేను స్టేజ్ల మీద పాటలు పాడేవాడిని మీటింగ్స్లో. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు పాటలు పాడుతూ ఉన్నప్పుడు నేను కంజరు కొట్టేవాడిని స్టేజీ మీద. కీబోర్డ్ వాయించేవాడిని. నేను కీబోర్డ్ ప్లేయర్ని. ప్రైజ్ ది లార్డ్.
అట్లా నేను ఆరాధిస్తున్నప్పుడు యేసయ్య గారిని చూస్తున్నప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా ఇలాగా ఆరాధించాలయ్యా అని ఆశపడ్డాను. స్తోత్రం. మరి ఈ సంవత్సరం నాకు కూడా 2 పాటలు ఇచ్చాడు. ఇప్పటికి ఒక 20 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు. స్తోత్రం. ఆ పాటలు పాడుతూ ఉంటే దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఆ పాటలు పాడుతూ ఉంటే రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు. గొప్ప దైవజనుడు నన్ను చూసి అన్నారు ఒక రోజున ఒక మీటింగ్లో, యేసన్న గారి మీద ఉన్న అభిషేకం నీ మీద పనిచేస్తుంది తమ్ముడు అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయారు. అనేక మంది యేసన్నలను దేవుడు లేపబోతున్నాడు. ఇప్పటికే లేపి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 2026 నుంచి 30 లోపల అనేక మంది యవ్వన దైవజనులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో దేవుడు అనేకులు దేవుడు లేపబోతున్నాడు. అద్భుతమైన రీతిలో వాడుకోబోతున్నాడు. దేవుడు మండించునుగాక. గనుక పరిశుద్ధత కలిగి ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి వారిగా మనం ఉండాలి. ఈ సేవకుడు లేక ఈ దైవజనుడు, ఈ పాస్టర్ గారు ఆ దర్శనాన్ని చూస్తున్నాడట. ఇంత లోపల ఆ శబ్దం, ఆ పాట వినబడుతుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు, ఎవరైనా సమస్యలో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను వింటూ ఉండేవాడిని. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఈ మాట చెప్తూ ఉండేవారు, ఈ పరలోకపు పాట పాడండి. ఏమని? యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని పాడుకోండి. మీ సమస్యలన్నీ సమసిపోతాయి. మీ సమస్యలన్నీ మబ్బు వలె అంతరించునుగాక. 2 చేతుల పైకెత్తి ఒకసారి పాడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పాడదాం మరలా. సైన్యములకు, గట్టిగా, యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకం అంటే ఎలా నిండి ఉంది? ఆయన మహిమతో నిండి ఉంది. ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరనివాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆ పాట వింటున్నప్పుడు, ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారి జీవితం ఎలాంటిదో ఆ పరిశుద్ధతను చూసినప్పుడు తన్ను తానికి ఎలా ఉన్నాడో అర్థమైపోతుందండి. తను తానుకి తన జీవితం ఎలా ఉందో అర్థమవుతుంది ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు. ఆ దర్శనం క్లియర్గా కనబడతా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి దైవజనుడికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంత లోపల అయ్యో, ఏంటి ఈ దైవజనుడు ఏడుస్తున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అన్న వెంటనే ఒక్కసారిగా శరాపుల్లోంచి ఒక దూత వచ్చి ఒక కారు నిప్పు తీసుకొని అతని పెదవులకు తగిలించగా ఆ దైవజనులో ఉన్న అతని పాపమట ప్రాయశ్చిత్తమైంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అతడు పరిశుద్ధపరచబడ్డాడు. ఈ రోజున చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. నేను తప్పు అంటలేదు. పాస్టర్ గారండి, నిన్నే నేను కోటానికి వెళ్తే నాకు దర్శనం వచ్చిందండి, నాకు ఈ మధ్యన కళ వచ్చిందండి, బోల్డ్ అని కళ్ళు వచ్చేస్తుందండి, ఈ మధ్యన ఏంటో కానీ నాకు తెలియట్లేదండి, దర్శనాలు వచ్చేస్తున్నాయండి అని ఎంతమందికి చెప్తుందో. ఆ దర్శనం నెరవేరితే కదా. ఆ కళలు అలాగే కళలాగా మిగిలిపోతున్నాయి బాబు. ఎక్కడ నెరవేరుతున్నాయి? మన వాళ్ళకి చాలామందికి వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా కళలు దర్శనాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యన ప్రవక్తనీయులు బయలుదేరారు, ప్రవచిస్తూ ఉన్నారు. ఒకటి నెరవేరదు, అన్నీ అబద్ధపు ప్రవచనాలే. ఆ మధ్య నా సంఘానికి వచ్చింది ఒక ఆవిడ, నేను పాస్టమ్ గారినండి అన్నది. ఆహా కూర్చుంది. నా కుమారుడా అంటుంది. ఆహా ఏదన్నా కొత్తది చెప్పమ్మా అన్నాను. ఏదన్నా కొత్త సంగతి చెప్పు, నేను నిన్ను బలంగా ఇది వాడుకుంటున్నారు కదా ఇప్పుడు, ఏదైనా కొత్తది చెప్పు, తెలియంది. ఇవన్నీ వింటానే ఉన్నాను నేను, ప్రభు చెప్తానే ఉన్నారు. ఏదన్నా ఒక మర్మం చెప్పు, నేను నమ్ముతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్లా ఈ మధ్యన బయలుదేరుతా ఉన్నారు, ఇంటింటిగా బ్యాగులు వేసుకొని తిరుగుతూ ఉన్నారండి.
విశ్వాసుల జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు. సంఘానికి వెళ్ళనివ్వకుండా ఆటంకాలుగా నిలిచి ఉన్నారు. అబద్ధపు మాటలు చెప్తున్నారు. అనేకుల్ని ఆకర్షించుకుంటున్నారు, తిప్పుకుంటున్నారు. ఎవరి తట్టు? కొంతమంది చూడండి, మనుషుల తట్టు తిరుగుతుంటారు, దేవుని తట్టు తిరగడం మానేసి. ఎవరి తట్టు? వీళ్ళేమో ఆ ఫ్యాన్స్, వీళ్ళేమో ఈ ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్కి ఆ ఫ్యాన్స్కి పడదు. ఇదే మాయి రోగం. ఈ ఏరియాలో కోటాలు పెడితే ఆ సంఘం తప్పితే ఇంకో సంఘం ఏంటండి బాబు ఇది? అందుకే పాట రాశాను ఒకటి నేను, రేపే రిలీజ్. నిస్సి మినిస్ట్రీస్ అమలాపురం అని చూడండి యూట్యూబ్లో, రేపే రిలీజ్ 9 గంటలకి. సంఘాలన్నీ సమైక్యత కలిగి ఆరాధిస్తే దేవుని ఉజ్జీవం రగులుతుంది. జమాల హౌరు హల హందిర సికందర బల షిమేర హోల హతర బన హతురా. అమలాపురం పట్టణంలో దైవ సేవకులందరినీ ఏకం చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నా. నన్ను అభిషేకించిన దైవజనుల యొక్క భారమే నాలోని పెట్టాడు దేవుడు. సమైక్యత కలిగి ఉండాలి. ఈరోజున ఐక్యత లేకుండా పోతుంది. పరలోకంలోనట దేవుడి కంటే హెచ్చించుకున్నాడు ఎవడాడు? ఆడికి ఐక్యత లేదు, ఐక్యత కోరుకోడు. ఆరాధన జరుగుతున్న దగ్గర ఇదిగో నేను లేకపోతే కీబోర్డు కొట్టేవాడు లేడు. ఏది కీబోర్డు కొట్టేవాడు? ఎటు వెళ్ళిపోయాడు ఆయన. నేను లేకపోతే ప్యాడ్స్ కొట్టేవాడు లేడు. నేను లేకపోతే అప్పట్లో అయ్యగారు నా చిన్నప్పుడు డ్రమ్ము, మా నాన్నగారికి నేను లేకపోతే డ్రమ్ము కొట్టేవాడు లేడు. 10th క్లాస్ పరీక్షలు వచ్చినాయి. మా అబ్బాయి స్పెషల్ క్లాసులకి రాడంతే, ఫెయిల్ అయిపోతాడు. సార్ మీ అబ్బాయి బాగా చదివేవాడు, ఇంకా ఎక్కువ మార్కులు వస్తే పంపించండి ఆదివారం అంటే, నేను పాస్టర్ గారిని, నేను అనేకులకు బోధిస్తాను, మా కుమారుడు స్పెషల్ క్లాసులకి రానంటే రాడంతే. ఫెయిల్ అయిపోయినా పర్లేదు, రక్షించినా స్తోత్రమే. అది విశ్వాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫెయిల్ అయిపోయిన స్తోత్రమే, పాస్ అయిన స్తోత్రమే. అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీటింగ్స్కి వెళ్ళి పొద్దున్న వెళ్ళి పరీక్ష రాశాను నేను. ఈ నైట్ అంతా మీటింగ్లో ఉండి పొద్దున్న వెళ్ళి పరీక్ష రాస్తే 100కు 100. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అలా నడిపిస్తూ వచ్చారండి, అలా నడిపిస్తూ వచ్చారు. నేను లేకపోతే డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు. మా నాన్నగారు చాలా ఇబ్బంది పడేవారు. ఒక పాస్టర్ గారు, పాస్టమ్ గారు హనుమాన్ జంక్షన్లో ఉంటారు, దేవదాస్ అయ్య గారు అని మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళకి పిల్లలు లేరు, నన్ను పెంచుకుంటానని అడిగారు. మా నాన్నగారు అన్నారు, నాకు కూడా అక్కడేనండి, వీళ్ళు లేకపోతే నాకు బాగా గుర్తు. ఇప్పుడు కూడా డ్రమ్ము కొట్టేవాళ్ళు లేడు, మైకి పెట్టేవాళ్ళు లేడు. ఈడే మైకి పెడతాడు, ఈడే డ్రమ్ము కొడతాడు. ఇప్పుడు కీబోర్డు వాయిస్తున్నాను. హల్లెలూయా. చిన్నప్పుడు బరకాలు అంటాం కదా, ఇక్కడ బరకాలు అనేవి, బరకాలు వేసేవాడిని, మందిరం ఊడిసేవాడిని, పరిచయం చేసుకుంటూ ఇప్పుడు దేవుడు ఈ రీతిలో నిలబెట్టాడు. హల్లెలూయా. మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఎంతగా ఎవరైనా హెచ్చించుకుంటారో అంతగా ఏమవుతారు? హెచ్చించుకున్నాడు, గర్వించాడు, అతిశయించాడు. లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. అయితే వాడు త్రోసివేయబడిన తర్వాత మంచిగా ఆరాధన జరుగుతుంది. ఐక్యంగా అందరూ ఆరాధన చేస్తున్నారు. శరాపులు, కెరూపులు ఆరాధన చేస్తూ ఉంటే ఈ శబ్దం వింటున్న ఈ దైవజనుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినని పశ్చాత్తాపడుతున్నప్పుడు బలిపీఠం మీద ఉన్న ఒక నిప్పు తీసి అతని పెదవులకి తగిలించగా అతని పాపమునకు ప్రాయశ్చిత్తార్థం కలిగిందట. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు పరిశుద్ధుడయ్యాడు. చూసారండి, ఆయన చూసిన దర్శనాన్ని బట్టి ఆలోచన చేస్తే ఒక పెద్ద బుక్ రాయొచ్చు. మామూలు వ్యక్తి ఆయన, గొప్ప ప్రవక్త. పెద్ద ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ పండితులు అంటారు యెషయా గ్రంథం ఒక మినీ బైబిల్, ఒక చిన్న బైబిల్. అంత గొప్ప ప్రవక్త. ఆయన పొందిన దర్శనాన్ని ఇదిగో ఎవరికి చెప్పకుండా ఆయన తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను అపవిత్రుణ్ణి. అప్పటికే 5 అధ్యాయాల్లో వాళ్ళని వీళ్ళని వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేక మాటలు చెప్పాడు, ప్రవచించాడు, అనేక మాటలు రాశాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి తను ఏ స్థితిలో ఉన్నాడో దేవుడు ఆయనకి చూపించాడు. ఎవరో కూడా అనుభవంలోకి వచ్చితే కానీ తెలియదండి. పైన మాటలు మాత్రం బోలుడండి.
చెప్తా ఉంటారు. ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైనదో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏ జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని నామం మహిమపరచబడాలంటే పరలోకములు ఎలాగో ఆరాధన జరుగుతుందో భూమి మీద కూడా అలాగో ఆరాధన జరగాలి. అలాగని జరగాలంటే పరిశుద్ధత కలిగి ప్రభుని సేవించాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని సేవించలేం. ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. పవిత్రమైన చేతులెత్తి చెప్పండి, పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన పెదవులు కలిగి నిండు మనసుతో ప్రభుని సేవించుదుముగాక. ఆయన్ని సేవిస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? మరి 3 మాటలు ముచ్చటగా టకటక చెప్తాను, రాసుకోండి. సమయం వెళ్ళిపోతుంది. మరి దేవుని స్తోత్రం చెప్పండి. ఉత్సాహంగా ఉన్నారా? గట్టిగా 2 చేతులు తల్లిలో చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళందరూ, అరే నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా వెళ్ళి చెప్పండి. అమ్మ బాబోయ్, ఎంత చక్కగా ఉన్నారండి. దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను మిమ్మల్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట చదువుకుందాం. యోబు పుస్తకం చదవండి. యోబు పుస్తకం. హల్లెలూయా. యోబు పుస్తకం 36వ అధ్యాయం 10-11 వాక్యాలు త్వరగా. మొదటి మాట, పవిత్రముగా పరిశుద్ధంగా ప్రభుని సేవిస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? ఉపదేశం వినుటకై వారి చెవిని తెరువజేయును. వారంటే ఎవరు? ఇప్పుడు మనమే. ఉపదేశం వినుటకై ఈ సభలలోకి వచ్చిన వారందరి చెవులు దేవుడు తెరచునుగాక. ఆత్మదేవుడు చెప్పుచున్న మాట మీరందరూ వినుదురుగాక, ఆ మాటకి లోబడుదురుగాక, దేవునికి మీ ప్రాణాత్మ శరీరాల్ని సమర్పించుకొని వెళ్ళుదురుగాక. హల్లెలూయా. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయుము. పాపము విడిచి రండని, అదిగో దేవుడు చెప్పుచున్న మాట, పాపము విడిచి రండని ఆజ్ఞయించెను. వారు ఆలకించి, ఆ మాటలకు ఏం చేశారండి? వాళ్ళు పెడచెవిని పెట్టలేదండి బాబు. ఈ రాత్రి దేవుడే మాట్లాడుతున్నారు మనతో. నీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, మనందరితో ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు మనము ఆలకించాలి. ఆలకించి ఆయనను ఇదిగో మన ప్రభువుని సేవించిన ఎడల తమ దినములనట క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభుని సేవిస్తారో, ఎలా? పరిశుద్ధత లేకుండా కాదు, పరిశుద్ధత కలిగి ఎవరైతే ప్రభుని సేవిస్తారో వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదం చూడండి ఎంత చక్కగా రాయబడిందో. వారు దేవుని సేవిస్తేనట తమ దినాలు ఎలా ఉంటాయి? రోజులన్నీ క్షేమంగా ఉంటాయి. స్తోత్రం చెప్తారా? ఎలా ఉంటాయి? రోజులన్నీ క్షేమంగా ఉంటాయి. మొదట్లో ఒక మాట అడిగాను, అందుకే మీరంతా బాగున్నారా అన్నాను, సంతోషంగా ఉన్నారా అన్నాను. మీరు అబద్ధం చెప్పారు. సమాధానంగా ఉన్న, సంతోషంగా ఉన్న, అద్దెకు తెచ్చుకున్నావు పెదాల మీదకి, సంతోషంగా ఉన్నాను సార్. ఎంత వేదనో లోపల దేవునికి తెలియదా? పరిశుద్ధాత్మునికి తెలియదా? ఆ భక్తుడు కూడా ఆ మాటలు రాశాడు. ఇంకో భక్తుడు చదవండి, అక్కడ కూడా చదవండి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకు. కీర్తన 31వ కీర్తన 9-10 వాక్యాలు త్వరగా. చాలామంది ప్రజలు ఈ మార్గంలో గుండా వెళుతున్నారు, కానీ పైకి నటనా రంగం చేస్తున్నారు. ఏ రంగం? నటనా రంగంలో ఉన్నారు. తప్పక ప్రభు దగ్గర వాస్తవికంగా మనం జీవించాలి. ఆమేన్. ఆయనకి కనబడని స్పష్టం ఏది? ఆయనకి మరుగైనది ఏది? ఆయనకి తెలియనిది ఏది లేదండి. ఈ రాత్రి ఆయన ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. దేవుని బలమైన సన్నిధి ఈ రాత్రి దిగి వచ్చి ఉన్నది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా బలహీనంగా వచ్చాను. గారు చాలా ఫోర్స్ చేశారు భోజనం చేయమని. నాకు ఎప్పుడు కూడా అలవాటు లేదు భోజనం చేసి శుభ్రంగా బ్యూ అని వచ్చి మైకి పట్టుకోవడం. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. భోజనమైనా మానేస్తాను, కానీ వాక్యము పంచిపెట్టకుండా నేను వెళ్ళను. ఆమె భోజనాలు ముఖ్యం కాదు మనకి. స్తోత్రం చెప్పండి.
దేవుని వాక్యము ప్రజలందరికీ పంచిపెట్టడమే ముఖ్యం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భోజనాల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సర్దుకుని ఉంటారు. శరీర సంబంధమైన భౌతికమైన ఆహారం కొరకు రారండి. వస్తారు కొంతమంది, తప్పులేదు, రావాలి. సంవత్సరానికి ఒకసారి అండి పాస్టర్ గారు. ఇది అదిగో అయ్యగారు చాలా మంచివారు, ప్రేమ కలిగిన దైవజనులు మీకు ఇచ్చారు. హల్లెలూయా. సేవకులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆమేన్. నాకు సేవకులు అంటే చాలా ఇష్టం, ఇలాంటి దైవ సేవకులు అంటే. ఆమేన్. ఎందుకంటే చూస్తున్నప్పుడే నాకు అర్థమవుతూ ఉంటుంది, దేవుడు తెలియజేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తుడు అంటాడు, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారములన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ఎలా వెళ్ళబుచ్చుతున్నారంటే ప్రజలు ఈ రోజున చెప్పండి. పైకి ఏమో సంతోషంగా ఉంటారన్న, సెల్ ఫోన్ జోబులో పెట్టుకుంటున్నా అన్న. పైకి ఎలా ఉంటారన్న చెప్పడన్నా, సంతోషంగా ఉంటారు. లోపడేముంది? దుఃఖం, లోపల కలవరం, లోపల చింత, లోపల దిగులు, లోపల ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు. పైకి ఏమో నటిస్తూ ఉంటారు, మేకప్ వేసుకుని, మంచిగా చీరలు కట్టుకొని, మంచి డ్రెస్సులు వేసుకొని హ్యాపీగా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటారు. లోపల లొట్ట ఏంటది? పైన పట్టారు. పాపం నిజంగా సంతోషం లేదు, ఈ బిడ్డకి నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తలకు ఏం లేదు, సమాధానం లేదండి. పిల్లలు అమ్మ అని పిలిచి ఎన్నో సంవత్సరాలు అయిందట. చెన్నైలో ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో నాకు ఆహ్వానం పలికారు. వెళ్తున్నప్పుడు ఒక పంపు తిప్పితే వేడి నీళ్ళు వస్తున్నాయి, ఒక పంపు తిప్పితే చన్నీళ్ళు వస్తున్నాయి. కోటీశ్వరరాలు నన్ను అమ్మ అని పిలిచి ఎన్ని సంవత్సరాలు అయింది? 3-4 సంవత్సరాలు అయింది బాబు. ఇన్నుంటే ఏం ప్రయోజనం, నాకేం లేదు సమాధానం. చూస్తే ఇల్లు అసలు ఎంత ఇంద్రభవనంలాగా ఉంది. ఈరోజున ప్రజల జీవితాలు చాలామంది, బయటోళ్ళ జీవితాలు అంటే కాదండి, ఈ దేవుని ప్రజలు కూడా అలాగే. దేవుని ప్రజలు అలాగే ఎందుకు ఉంటారు? ఎందుకు ఉండాలి? అలా ఉండకూడదు కదా. వాళ్ళ జీవితాలు వాక్యం ఏమంటుంది? యెహోవాను మాత్రమే సేవిస్తున్నారు కదా మీరు, మీ దినములన్నీ క్షేమంగా ఉంటాయి, మీ సంవత్సరములన్నీ సుఖముగా వెళ్ళబుచ్చుతారు. 2025 ఎంత బాగుందో 2026 అంతకంటే బాగుంటుంది. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ సంవత్సరం ఏమీ కలిసి రావట్లేదండి సార్. ఈ సంవత్సరం ఏం బాగలేదండి. పోయిన సంవత్సరం బెటరు, ఈ సంవత్సరం అసలు లాభాలే రావట్లేదు. హలో, వింటున్నారా? సంవత్సరంలో లేదు, రోజులో లేదు, అంతా నీ బ్రతుకులోనే ఉంది. నువ్వు కనుక నిజముగా దేవునికి మొరపెట్టి నీ జీవితానికి ప్రభువుకి అప్పగించుకొని పవిత్రత కలిగి ప్రభువుని సేవిస్తే, అక్కడ రాయబడింది, పాపమును విడిచిపెట్టాలి, పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి, పాప క్షమాపణ కలగాలి, పరిశుద్ధాత్మ చేత నీ జీవితం కడగబడాలి. అప్పుడే ప్రభువుని నువ్వు సేవిస్తావు. అప్పుడే నీ దినాలన్నీ ఎలా ఉంటాయి? అసలు ఇంకా ఏ రోజు గురించి దిగులే ఉండదండి మనకి. ఆమేన్ చెప్పండి. రేపటిని గురించి చింతే ఉండదు. కానీ ఈరోజు చాలామంది ప్రభువుని విడిచిపెట్టేసి ప్రభువుకి దూరంగా ఉంటున్నట్లుగా ఆయన్ని సేవిస్తున్నారు, మందిరాలకు వస్తున్నారు, చక్కగా భజనలు చేస్తున్నారు, చక్కగా ఆరాధనలు చేస్తున్నారు, చక్కగా అన్నీ జరిగిస్తున్నారు. కానీ దుఃఖంతోనే ఉన్నారు, కలవరాలతోనే ఉన్నారండి, దుఃఖంతోనే ఉన్నారట, కలవరాలతోనే ఉన్నారట. అక్కడ చూస్తే ఇంకో మాట, నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి. చాలండి, సంవత్సరాలన్నీ నిట్టూర్పులే. రోజు ఏడుపు కూడు రొయ్యలు పులుసట. ఏడుపు కూడు, రోజు ఏడుపే. కొన్ని మొఖాలు చూస్తే ఏడుపు మొఖాలండి. అబ్బో, మీరు అంత కలకల్లాడిపోతున్నారు. మరి గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి, నాకు కాదు. గట్టి కొట్టండి ఒకసారి, కొట్టండి అమ్మ, గట్టి కొట్టండి హుషారుగా. ఎంత మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఇంత సౌండ్ పెట్టి, నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం. ఈ సౌండ్ సరిపోట్లా, మానిటర్స్ లేక పాట ఆపేసానన్న. దగ్గరగా ఉండాలి మానిటర్స్, చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలంటే సమయం లేదు కదా. మరొకసారి చేద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. గనుక ప్రజలందరి జీవితాల్లో ఉన్నటువంటి దుఃఖము, కలవరము, వేదన, చింత తొలగిపోవాలంటే ప్రభువుని మాత్రమే సేవించాలి. ఆయన్ని సేవిస్తే నీ దినములన్నీ క్షేమంగా ఉంటాయి, నీ సంవత్సరములన్నీ సుఖముగా ఉండును కాక. రెండో మాట చెప్పుకుందాం త్వరగా. రెండో మాట నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వాక్యం. నిర్గమకాండం 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అంటే ఇంకెవరిని కూడా కొంతమంది చూడండి, డబ్బును పోగేసి డబ్బుని సేవిస్తుంటారు. దేన్ని ఏమండి? దేన్ని? డబ్బు రాసులుగా పోసి దానికి పూజలు చేస్తుంటారు, సేవిస్తుంటారు, ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది అద్దం కాడ నిలబడి దువ్విందే దువ్వుడు. దేన్ని? దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నారో దాన్ని ఆరాధిస్తున్నట్లు లెక్క. కొత్తది ఏదన్నా వచ్చిందంటే దాన్ని తుడిసిందే తుడుచుడు అరిగిపోయే వరకు. అంటే దేవుని కంటే ఎక్కువగా బట్టలు ప్రేమించామంటే బస్సు ఎక్కితే పర్రం చిరిగిపోయింది లాల్చి. చిన్నప్పుడు సంగతి చెప్తున్నా. గుంటకల్ తెలుసా? అనంతపూర్ జిల్లాలో సేవ చేసాం, చాలా ప్రాంతాల్లో సేవ చేసాం మేము. ఆఖరికి అమలాపురం తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. ట్రైన్లో వెళ్తా ఉన్నాం, బాక్సులు ఎత్తుకుని, బాక్సులు పరిచర్య నెత్తి మీద బాక్సులు పెట్టుకొని, కీబోర్డ్ బ్యాగ్ తీసుకుని ట్రైన్లో వెళ్తా ఉంటే దిగుతున్నప్పుడు ఆ డోర్ తగిలి పర్రం చిరిగిపోయింది. అబ్బా, ఎంత మంచి లాల్చిరా, ఎంత బాగా ఉతుక్కున్నా, ఎంత తెల్లగా ఉందిరా, ఎంత మంచిగా ఉన్నా, ఈ బట్టలు చిరిగిపోయినా. అయ్యో, ఇక అక్కడ కీబోర్డ్ కొడుతున్నాం కానీ ఏడుపు ముఖం మాట, దిగులు, వేదన. దేని గురించి? వస్త్రం గురించి. కొంతమంది వస్త్రాల గురించి బాధపడతారు. కొంతమంది రేపేం వండుకోవాలో, సార్ రేపేం కూర, ఇదే దిగులు. రేపెట్లా, ఈరోజు ఎట్లా, రేపట్లా, రేపెట్లా, రేపటి దినం ప్రభువు చూచుకొనుగాక. ఆమేన్ చెప్పండి. రేపటి సంగతి ప్రభు చూసుకుంటారు. ఏ రోజు ఆ రోజు చాలును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అన్ని జనులు విచారిస్తారు దాని గురించి. మీరైతే మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకాలి. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి సమాధానం, నీతి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నీతి, సమాధానమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదువుకుని ఈ వాక్య భాగంలో నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. అప్పుడు ఆయన, కొంతమంది బుజ్జికొండ బుజ్జినాయనా, రే బుజ్జినాయనా, చందు, ఒరే ఎన్ని పేర్లు రా నీకు అన్నాను నేను. అలామ్మ చందు, ఒరే నాన్న, ఒరే బుజ్జి, అమ్మా మీ అబ్బాయికి ఎన్ని పేర్లు అమ్మా అంటే, మా అబ్బాయికి ఒకటే పేరు. నాకు ప్రేమ ఎక్కువైపోయి ఆ ప్రేమను ఒలగబోస్తూ 10 రకాలుగా పిలుచుకుంటున్నాను. లేకపోతే ఇదంతా లేదు కదా. ఆయన లేకపోతే లేదు, వీళ్ళు లేకపోతే కాదు. స్తోత్రం చెప్పండి. వాడికి ఎప్పుడూ నీరసం జబ్బే. ఎందుకని? అన్న ప్రకాష్ అన్న, వీడి కోసం ప్రార్థన చేయన్నా, ఈ షాంపాల్ కోసం వీడి సేవకి చేశానన్న, వాడికి ఎప్పుడూ రోగమే. ఎందుకంటే వీళ్ళమ్మ ప్రేమంతా ఎవడి మీద ఒలకపోస్తుంది? ఈ షాంపాల మీద ఒలకపోస్తుంది. దేవుని మీద ప్రేమించడం మానేసి, దేవుని ఆరాధించడం మానేసి, గుడికి కూడా ఆలస్యంగా వెళ్తుంది. వీడిని రెడీ చేస్తేనే కానీ రాదు. పాటలు అయిపోయినా పర్లేదులే, ప్రారంభ ప్రార్థన అయిపోయినా పర్లేదులే, నాకెవరు ముఖ్యం, నా పిల్లలు ముఖ్యమని కొంతమంది లేరా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దండి. దేవుడు సూటిగా చెబుతున్నాడు మీతో ఈ రాత్రి. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో దానిని మీ యొద్ద నుండి దేవుడు తొలగిస్తాడు. జాగ్రత్త. చాలా సాక్ష్యాలు నేను చూశాను చిన్ననాటి నుండి. నేను ధైర్యంగా చెప్పగలను, నా ప్రభు కంటే ఎక్కువ ఎవరూ లేరు. నా తల్లిని, నా తండ్రిని, సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము పిలుపు పొందుకొని అమలాపురం నేను వచ్చి ఉన్నాను. నా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువును మాత్రమే మనము సేవించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. లోకంలో ఎంతోమంది ఉండి ఉండొచ్చు, కానీ మనకు మాత్రం మన ప్రభువు తప్ప ఇంకెవరు లేరు. మన ప్రభువే జీవము కలిగిన దేవుడు.
ఆరాధనకు యోగ్యుడండి, స్తుతి కీర్తనీయుడు, పూజార్హుడు, నిరంతర స్తోత్రార్హుడు. వేల్పులలో మొన్నే ఒక పాట రాశా, ఇక రాయటమే ఇక బలి రాస్తున్నానండి. ఏంటో దేవుడు కృప. సేవకు రాక మునుపు నేను డాడీ దగ్గర ఉన్నప్పుడు కీబోర్డ్ ప్లేయర్ని, అంతే, వర్షిప్ లీడర్. ఎప్పుడైతే సేవలు అడుగు పెట్టానో నేను ఎప్పుడో అడిగేవాడిని, ప్రభువా నేను కూడా పాటలు రాయాలి నాయన, నాకు ఇచ్చిన గలంలోంచి రాసిన పాటలే పాడాలి, నేను కూడా వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు పాడకూడదు. ఇక స్తోత్రం చెప్పండి. ఎవరి స్వార్థం వాళ్ళదంతే ఈ కోణంలో. ఆమేన్ చెప్పండి. అలా కసి లేకపోతే నువ్వు దేవుని కొరకు వాడబడలేవు. ఇంకెప్పుడు అయ్యే పాడుకుంటూ కూర్చుంటావు. ఇక అర్థమైందా? దేవుని కొరకు రోషం ఉండాలి. చెప్పండి హల్లెలూయా. అడిగేనా? ఎప్పుడో చిన్నప్పుడు అడుగుతూ వచ్చినాను. దేవుడు ఈ రోజున పాటలు పాడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక 20 పాటలు రాశాను. అందులో మంచి పాట అండి అది. నిన్నే మ్యూజిక్ చేసాను, కంపోజ్ చేసా. వెస్టర్న్ సాంగ్ చాలా బాగుంటుంది అన్న. అది తీసేస్తున్నాడు అన్న, చూసా ఎంత ఉద్యోగం అన్న. అప్పుడే టవల్ తీసేస్తున్నాడు, కొడదామనే. పాడదాం, లాస్ట్లో పాడుకుని ముగించేసుకుందాం. హల్లెలూయా. చెప్తా గట్టిగా హల్లెలూయా. దేవుడైన యెహోవాని సేవించవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును, బాగా వినాలి ఈ మాట, నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను. మంచి మాట అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి హాస్పిటల్కి వెళ్ళడం తెలియదు. ప్రభు గాయాల్లో ఉన్న స్వస్థతను నేను అనుభవిస్తూ చెప్తున్నాను ఈ మాట. ప్రభు గాయాల్లో ఉన్న దైవికమైన స్వస్థతను అనుభవిస్తూ చిన్నప్పటి నుండి ఐపీసీలో సండే స్కూల్, ఎక్కడ? ఇండియన్ పెంతెకోస్ట్ సండే స్కూల్. హోసనా మినిస్ట్రీస్లో స్తుతి ఆరాధన, ఎక్కడ? హోసనా మినిస్ట్రీస్లో. ది పెంతెకోస్ట్లో ఒక బలమైన ఆత్మాభిషేకం, ఎక్కడ? ది పెంతెకోస్ట్లో. జీసస్ రిడీమ్స్ మినిస్ట్రీస్ మోహన్ సి లాజరస్ గారి దగ్గర దేవుడు నన్ను సేవకి అభిషేకించి పంపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నప్పటి నుండి పెంతెకోస్తు అనుభవాల్లో పెరిగాను. నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు యేసన్న గారు నన్ను పిలిచి, ఒరే నీకు పరీక్ష అవసరం లేదురా, నీకు పరీక్ష వద్దులే, నువ్వు పరీక్ష రాస్తే నువ్వు ఫస్ట్ వచ్చేస్తావు, నాకు తెలిసే సంగతి, నీకు స్పెషల్గా పెడుతున్నాను, ఇదిగో ఒక పేపర్ తీసుకో. ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ ఇచ్చారండి. ఒక పేపర్ తీసుకో, ఈ పేపర్ నిండా దైవిక స్వస్థత గురించి రాయి. నన్నే చెప్పారా? నాకే చెప్పారా ఈ మాట? ఏ స్వస్థత? దైవిక స్వస్థత ఎలా అనుభవించాలి, ఎవరు అనుభవిస్తారు, అది ఎలా వస్తుంది, మొత్తం రాయి అంటే మొత్తం 2 పక్కలు నింపేశాను నేను. 2 పక్కలు నింపేసి ఇస్తే కళ్ళజోడు లేపి చూస్తున్నారు అన్న నన్ను. ఎంత బాగా రాసేవరా అంటే, యేసన్న గారు ఆ దైవిక స్వస్థతలో ఉండే మహిమలోకి వెళ్ళారు. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నాను. మేము మా తండ్రి గారు అదే విశ్వాసంలో ఉన్నారు ఇప్పటికీ. నేను కూడా ఆ విశ్వాసంలో నడిపించబడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవించే వారి ప్రజలట ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడు. గాబరాగా తినకూడదు. కొంతమంది ప్లేట్లో భోజనం పెట్టుకుని ఎప్పుడు తినేద్దామని కంగారోళ్ళండి. అసలు ప్రార్థన చేసుకోరు కదా. ఇప్పుడు ప్రార్థన ఎందుకే, వేడి చల్లారిపోతుంది, చేపల కూర, ఇప్పుడు ప్రార్థన ఎందుకే, తినో, కంగారుగా ముద్దలు చేసి తినేస్తారు, మింగేస్తారండి. ఆహారము పానము దీవించబడాలంటే ఏం జరగాలి? చెప్పాలి. ఈ ఆహారమును పరిశుద్ధపరిచయ్యా, లేని వారికి దయచేయండి బాబు, దీని ద్వారా నాకు మంచి ఆరోగ్యం దయచేయండి అనగానే దేవుణ్ణి సేవిస్తున్న ప్రజలు కనుక, దేవుడు నీవు తింటున్న ఆహారమును ప్రార్థన చేసిన తరువాత దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి నీకు మెడిసిన్గా దేవుడు ఇస్తాడు, ఔషధంగా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఆ ఆహారం నీవు భుజించిన వెంటనే నీ మధ్యలో ఏ రోగమన్నా తొలగిపోద్ది. గట్టిగా చప్పట్లు కొట్టబోయారా? ఈ రాత్రి ఏ రోగాలతో ఇక్కడికి వచ్చారో నాకైతే తెలీదు. కొంతమంది శరీర సంబంధమైన వ్యాధులతో పీడింపబడుతూ ఉంటారు, కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో పీడించబడుతూ ఉంటారు, కొంతమంది ఆత్మీయ రోగాలతో ఉంటారు, కొంతమంది మానసిక రోగాలతో ఉంటారండి. ఎటువంటి రోగమైనా యేసు నామములో ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నీ మధ్యలో నుండి రోగమునైనా తొలగించునుగాక. ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోవునుగాక. వ్యాధుల వ్యవస్థ కుప్ప కూలిపోవునుగాక.
దేవుణ్ణి సేవిస్తూనే ఉంటారు. హల్లెలూయా స్తుతి మహిమ అంటూనే ఉంటారు. అమ్మా నొప్పయ్యా, మోకాల మీద లే, మోకాలు నొప్పులు బాబు, మీరేమో మోకాల మీద పెట్టేస్తున్నారు అంటున్నారంట నన్ను. ఎవరు? పాస్టర్ గారులే. పాస్టర్ గారులు అందరినీ కలిపి ప్రార్థన చేద్దామని పెడితే మొత్తం భారం అంతా నా నెత్తి మీద వేస్తున్నారండి అమలాపురం వాళ్ళు. నువ్వే చేసుకోవాలి, దేశం కొరకు మేము ఎందుకు చేస్తాం, మా కోసం మేమే చేసుకోలేకపోతున్నావు అని. ఓరు బాబు, ఇంత ఆత్మ ఉందేంటి వీళ్ళకి అనుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి. ఆత్మ కలిగిన వాడు ప్రార్థన చేస్తే మోకాలు నొప్పులు ఉండవు. హల్లెలూయా చెప్పండి. అసలు దేవుని సన్నిధిలో సమయం గడుపుతుంటే సమయమే. చూసారా ఎంత బాగా నవ్వుతున్నారు అందరూ. సమయం తెలుస్తుందా? తెల్లారులు చెప్పుకోవచ్చు మనం, కానీ అది క్రమం. పాస్టర్ గారు ఆత్మ నడిపింపు అన్నారు. నా ఆత్మ నడిపింపు నాకు తెలుసు. నేను నవ్వుకున్న మనసులో, అయ్యగారు మీ ఆత్మ నడిపింపు అన్నానంటే నా ఆత్మ నడిపింపు ఈ బండి ఆగదు. ఇది రాసుకొచ్చిన ప్రసంగాలు కాదు ఇవి. దేవుని ఆత్మలో నుండి చెప్పేటువంటి రీమా. ఆమేన్. ఆత్మదేవుడు మాట్లాడుతున్న రీమా మాటలు అంటే ఆత్మలో నుండి పుట్టేటువంటి మాటలు. స్తోత్రం చెప్పండి. జీవపు ఊటలు ఇవి. మీ జీవితాల్లో శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని దేవుడు తన వాక్కుల ద్వారా మీకు కలుగజేయబోతున్నాడు. ఈ మాటలు దేవుని శక్తి కలిగిన వాక్కులు. మీరు వింటూ ఉన్నప్పుడే మీలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడే తొలగిపోవునుగాక. అల్లాబాతారా షందరాబాల కతురానా, మరణకరమైన రోగాలు తొలగిపోవునుగాక. ఓ రిబాల షందర కరమ, ప్రతి విధమైన బాధలకరమైన రోగాలు తొలగిపోవునుగాక. రోగాలు చాలా రకాలుగా ఉంటాయండి. మిమ్మల్ని అడగాలి కదా, ఎన్ని రోగాలు? ఎవరిని అడిగినా ఏదో ఒక లిస్టులు చెప్తున్నారు ఈ మధ్యన. అలోపతి, హోమియోపతి, ఇంకా ఏదోపతి. ఎన్ని వాడినా రోగము పోవట్లేదు. కొంతమందికి రోగం ఎందుకు పోవట్లేదు చెప్పండి? ఎందుకు పోవట్లేదు? ఎందుకు పోవట్లేదంటే దేవుణ్ణి సేవించవలసిన రీతిలో సేవించట్లేదు. అర్థమైందండి? దేవుణ్ణి ప్రార్థించవలసిన రీతిలో ప్రార్థించట్లేదు. నిజంగా మొరపెడితే మన దేవునికి అసాధ్యమైంది ఏది? విశ్వసించగలిగితే ఆయన ఎంతటి కార్యాన్నైనా ఆనాడు చేశారు, ఈనాడు చేస్తున్నారు. అసలు వచ్చి రండి 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 అందరు రండి, లైన్లో రండి అని చేతులు కూడా పెట్టనవసరం అవసరం లేదు. వాళ్ళు ఆరాధన చేస్తూ కీబోర్డ్ వాయిస్తుంటే, సంగీతం వాయిస్తుంటే, ఇక్కడ ఉండి ఆరాధన చేస్తుంటే దురాత్మలు పారిపోతున్నాయి. ఆమేన్. ఎందుకంటే దేవుని సన్నిధి దిగి వచ్చింది. క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి. హల్లెలూయా. వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు నయమైపోతున్నాయి. మళ్ళీ వచ్చి రెండు 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 సాక్ష్యం చెప్పండి. అరే వీడియోది ఎందుకు ఈ వీడియోలు, ఈ సాక్ష్యాలు ఎందుకు? అదిగో పబ్లిసిటీ అంట. ఎవరికి పబ్లిసిటీ? ఎవరిని చేయాలి? ఎవరిని హెచ్చించాలి? ఎవరిని కనపరచాలి? మనుషులా? చూసారండి, ఈ రోజున ఇలా చేసుకుంటామన్నారు. ఒక ఆయన బయలుదేరాడు అమలాపురంలో కూడా. ఇందాక వాల్పోజు చూసి అనుకుంటున్నాను, ఊరు ఈయన ఇక్కడికి వచ్చాడు అనుకున్నాను నేను. ఇంక అదే సంగతి. వీడియో పెట్టవే, ఆయన తిడుతున్నాడు పాపం, సరిగ్గా పెట్టలేదట వీడియో. ఈ మైక్ సౌండ్ పెట్టలేదు, ఆయన తిడుతున్నాడు. అది వినపడాలట అందరికీ, ఇంకా రావాలిగా జనం. ఇలా చాలామంది మభ్యపెట్టి ఆకర్షిస్తున్నాడు. ఇక రాబోతున్న రోజుల్లో ఇలాంటివన్నీ అంతరించిపోతాయి. ఇలాంటి ఉద్యమం ఉండదు. ఇక వాక్యము ద్వారా గొప్ప ఉద్యమం రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ప్రక్షాళన పరచబోతున్నాడు. రక్షణ కార్యాలు ప్రారంభించబడుతున్నాయి. దేవుడు అనేకుల్ని పట్టుకోబోతున్నాడు. అనేక పట్టణాలు కదిలించబడబోతున్నాయి. ఆదిమ సంఘపు ఉద్యమం రాబోతుంది. ప్రార్థనా గీతం రాశానని చెప్పాను కదా, రేపు 9 గంటలకు రిలీజ్ అవుతుంది. అప్పుడే పెట్టేసాం, అప్లోడ్ చేసేసాం. రేపు 9 గంటలకి ప్రార్థనా గీతం. ఆదిమ సంఘపు ఉద్యమం మరల రావాలని ప్రార్థించండి. మా కోసం మేమే చేసుకోవడానికి సమయం లేదు బాబు. ఉద్యమం కోసం మేమే ఎక్కడ చేసేది? దేశంలో ఉద్యమం రావాలి. పరిస్థితులు ఏమీ బాగోలేదు. క్రైస్తవుల మీద విరుచుకుపడుతున్నారు ఇప్పటికే. రకరకాల కుట్రలు. ఏంటంటే అలా ఉన్నారు సీరియస్గా? సీరియస్గా చూస్తున్నారేంటి నన్ను? ఏమన్నా కేసు పెడతారేంటి నా మీద? స్తోత్రం. హల్లెలూయా. విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు అటన్నిటి కోసం ఏం చేయాలి? తినేసి శుభ్రంగా పడుకోవాలా? ఎవరో అంటున్నారు పడుకోవాలి, శుభ్రంగా 3 పూటలు తినట్లేరు. దానియేలు వలె ముమ్మారు ఏం చేయాలి? ప్రార్థించాలి. సంగమా ప్రార్థించని ఒక పాట ఇచ్చాడు దేవుడు.
గనుక ప్రార్థించాలి, రోగాల కొరకు ప్రార్థించాలి, ప్రజలు దీవించబడాలని ప్రార్థించాలి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు, అలా దేవుని సేవిస్తున్నప్పుడట ఆయన నీ ఆహారాన్ని పానాన్ని దీవించి నీ మధ్యలో నుండి రోగాన్ని తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మూడవ మాట చెప్పి ముగించుకుందాం. వివరించను కానీ సమయం అయిపోతుంది సార్. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యం, అద్భుతమైన మాట. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం, చివరి మాట. సంతోషంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ లోపల సరిపోట్ల సౌండ్ సరిపోట్లంటే నీ సౌండ్ కదన్నో, వాళ్ళ సౌండ్ ఎక్కువ రావాలి, మన సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇది ఆత్మీయ ఆరాధన కదా. ఇది టైటిల్ బలిపెట్టిరాయి గారు, ఉజ్జీవ సభలు. ఇది దాన్ని చాలామంది అంటారు ఉజ్జీవ ప్రసంగికుడు ప్రకాష్ బాబు. ఏ ప్రసంగికులు అంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉజ్జీవమే. చల్లారిపోయిన వాళ్ళందరూ ఉజ్జీవం పడుతూ ఉంటారు, అగ్ని మండుతూ ఉంటుందని చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప ఉజ్జీవం రేపటి దినం కూడా, ఎల్లుండి కూడా రగులును గాక. ఆమేన్ చెప్పండి. చదవండి ఆ వాక్యాన్ని. ఒకడు నన్ను సేవించిన యెడల, ఒకడంటే నువ్వే, ఒకడంటే నేనే. ఒకడు దేవుణ్ణి సేవించిన యెడల నన్ను వెంబడించాలి. ఫాలో మీ, నన్ను వెంబడించవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సరిపోలేదు, గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి. చప్పట్లు కొడుతూ గట్టిగా కైకి తట్టి, తమిళ్లో కైకి తట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రిబాలా షందర కనాబా తురానా. ఒకడు నన్ను సేవించిన అతడు నన్ను వెంబడించాలి. వెంబడించడం అంటే వెనకాల పడిపోవటమా? కొంతమంది ఈ రోజుల్లో అనుసరించడం కంటే అనుకరించడం నేర్చుకుంటున్నారండి. ఆ పాస్టర్ గారు ఎలా మైక్ పట్టుకున్నారు అలాగే పట్టుకుంటాడు ఈయన కూడా. ఆ పాస్టర్ గారు ఎలా డ్రెస్ ఎలా అంటున్నాడు అలాగే అంటూ ఉంటాడు. ఇలా అంటూ ఉంటాడు. ఏం చేస్తున్నారు? ఊరి నీ స్టైల్ నీకు ఉండాలిరా. సిగ్గుపడిపోతావు, రేపొద్దున సిగ్గుపడిపోతావు. నీ స్టైల్ నీకు ఉండాలి. ఒకసారి పాల్ యాంగిచో గారు ప్రార్థన చేసుకుంటున్నారంట, ప్రభు నన్ను అలా వాడుకున్నాను, ఇలా వాడుకున్నాను అంటే, నేను అందరిని వాడుకున్నాను నాన్న, నాకు ఒకప్పుడు పాల్ యాంగిచో కావాలి. ఇప్పుడు ఎవరు కావాలి? ఒక పాల్ యాంగిచో నేను వాడుకోబోతున్నాను. స్తోత్రం చెప్పండి. నిన్నుగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. ఎవరినో ఏంటంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఇమిటేట్. అది ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ రోజులు ఊడిపోద్ది. నా మాట వినండి, ఇమిటేట్ చేయకండి. ఆ టీవీలో వస్తుంటారు, టీవీ కాదు కదా, యూట్యూబ్లో వస్తుంటారు కదా, వాళ్ళలాగే డ్రెస్ చేసుకుని, వాళ్ళలాగే మేకప్ వేసుకుని, హలో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. అలా చేయకండి, వాక్యాలు చెప్పకండి. అట్లా చెప్పకండి. ఇదిగా యవనస్తులు నవ్వుకుంటూ ఉన్నారు, అట్లా చెప్తూ ఉంటారు కొంతమంది. అట్లాగే పాడుతూ ఉంటారు నిలబడి స్టైల్గా. జుట్టంతా వదిలేసి జుట్టంతా ఇలా వదిలేస్తుంటారు. ఇదో స్టైలు. ఇది ఎక్కడ నేర్చుకున్నారో మరి. విపరీతమైన చేష్టలు చేస్తున్నారండి. క్రైస్తవ్యానికి అవమానాన్ని నిన్నే చూశాను రాత్రి. అజేం డ్యాన్సులో అమ్మో, ఈ పాస్టర్ పాటలు పాడుతున్నారు. రాత్రి లైవ్ వస్తుంది, నేను చూశాను. ఆ కీబోర్డ్ కొట్టేవాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు కొట్టలేక. మంచి పిల్లలు వాళ్ళు పాపం. వాడు ప్యాడ్ వాయించుకుని నవ్వుకుంటున్నాడు. ఏంటి ఆరాధన ఏంటి? అందరూ డ్యాన్స్. ఇక మగపిల్లలు ఆడపిల్లలు అందరూ డ్యాన్స్ అండి. ఏం డ్యాన్స్ ఇది? ఎవడేమనుకున్నా పర్లేదు అన్నాడు పాస్టర్ గారు. అదేంటది? ఇది ఆత్మతో, ఇది క్రమం లేదే. ఏంటి ఆరాధన? అది ఎలా అనిపించింది అంటే, నాకు జాతరలో వేస్తారే డీజే పెట్టి, మళ్ళీ వెయ్యట్లేడు ఈయన కూడా. అయ్యి బాబోయ్, డెవిల్ స్పిరిట్ బలంగా పనిచేస్తుందండి సేవకుల్లో. మీరు నవ్వుతున్నారు, నాకు బాధగా ఉంది. మీరు నవ్వుతున్నారు కదా, నిజంగా బాధగా లేదా? దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం. ఆడపిల్లలందరూ అట్లాంటి యవనస్తులు డ్రెస్సులు వేసుకుని, వైట్ డ్రెస్సులు వేసుకున్నారు. మళ్ళా డ్యాన్సులు, ఇలా అంటున్నారు. డ్యాన్సులు అండి. ఏం డ్యాన్సులు నాయన? దేవుని జ్ఞానం తెలిసిన తర్వాత డ్యాన్సులన్నీ కట్ చేసేసాం. చిన్న పిల్లలు ఉంటారే బుడతలు, ఆ బుడతల కోసం మొన్నే పోయిన వారంలో ఒక 10 పాటలు రాశా, సండే స్కూల్ పాటలు. ఎన్ని? ఒకే రోజు 10 రాసేసాను. దేవుని స్తోత్రం. సండే స్కూల్ పాటలు కదా, 2 నిమిషాలు ఉంటాయన్న.
దేవుడు కృప ఇచ్చాడు, కృప విస్తరిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న బుడ్డ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, వాక్యాలు నేర్పించండి, కంఠస్థ వాక్యాలు చెప్పించండి. కానీ డ్యాన్సులు నేర్పించొద్దు ఎవరో. అవి మనకు తగనివి, అవి పరిశుద్ధులకి తగవు, ఉండకూడదు అవి. నువ్వు దేవుణ్ణి వెంబడించే బిడ్డవైతే అలాంటివన్నీ నీలో ఉండనే. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఒక క్రమానుసారమైనటువంటి అపోస్తలుడైన పౌలు అంటారు అదే కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన్ని వెంబడించడం అంటే ఆయన్ని పోలి నడుచుకోవాలి, ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి, ఆయన మనస్సును ధరించుకోవాలి, ఆయన గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు రూపంలోకి మనం మారిపోవాలి. నిన్ను చూసిన వారు యేసును చూడాలి. ఆశ ఉందా? ఆమేన్ చెప్పండి. నిన్ను చూసిన వారు లోకంలో యేసును చూడాలి. థ్యాంక్ యూ లార్డ్. అప్పుడండి ఒకడు నన్ను సేవిస్తే అతడు ఏమవుతాడట? నన్ను వెంబడించాలి. నా మనసు కలిగి ఉంటాడు, నా రూపం కలిగి ఉంటాడు, నాలో ఉన్న మహిమ, నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న ప్రభావం ఆ బిడ్డలో పెడతాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నా తండ్రి అతన్ని కనపరుస్తాడు. మొర్దెకై తల వంచలేదు, తల దించలేదు. ఎవడికి? హామాను గడికి. ఎవడికన్నాడు? శరీర సంబంధికి గుర్తుగా ఉన్న అమాలేకుడికి గుర్తుగా ఉన్న హామాను గడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల దించలేదు, తల వంచలేదు. నేను యూదుణ్ణి గనక ఆ పని చెయ్యను, ఆ పని చేయజాలను. అంతే. నువ్వు ప్రభువుని సేవించే బిడ్డవు. ఆ పని చేయను, ఆ పని. గుమ్మం దగ్గరున్న మొద్దుకైన గుర్రం ఎక్కించాడు దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎక్కడున్నా అసలు నీ గురించి తెలియదు అనుకుంటాం పిచ్చోళ్ళు మీరు. ఎక్కడో మూలనున్న నిన్ను బయట తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? దేవుని వెంబడిస్తున్న బిడ్డగా నీవు జీవించాలి, పరిశుద్ధంగా ఆయన్ని సేవించాలి. అప్పుడు నువ్వు ఏ మూల ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఈ సంవత్సరం వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు 2026 సంవత్సరానికి నేను ఇస్తున్న వాగ్దానం ఇదే, నా కుమారుడా, ఈ సంవత్సరం నీ ఎదుట నేను తలుపులు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. ఆయన తలుపులు తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడు, తలుపులు మూస్తే ఎవ్వరు తెరవలేరు. అంటే ఒక వ్యక్తిని ఆయన హెచ్చించాలి, ఘనపరచాలని కోరుకుంటే ఎవ్వరు అణిచి వెయ్యలేరు. గట్టి కొట్టండి చప్పట్లో. దేవుడు హెచ్చించబోతున్నాడు. అదిగో చివరిలో లాస్ట్లో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీలో మీ పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేయబోతున్నారు. అనేక మంది కలెక్టర్లు కావాలంతే. మన పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి. ఎప్పుడు ఉంటారో? మనం యేసు ప్రభుని నిజంగా వెంబడించాలి, ఆయన్ని సేవించాలి. అప్పుడు ఆయన మనల్ని ఘనపరచునుగాక. ఆమేన్, ఘనపరచునుగాక. ఆయన ఏమంటారు? యేసయ్య, ఇదిగో నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించిన వానిని నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. ఆయన వెంబడిస్తున్న ప్రజలు ఎక్కడుంటారట? ఆయన మన కొరకు 12 గుమ్మములు, 12 పునాదులు కలిగిన శుద్ధ సువర్ణపు వీధులు కలిగిన మహా పరలోకపు రాజ్యాన్ని మన కొరకు ఆయన కట్టి ఉన్నారు. ఇప్పటికే ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయన వెంబడిస్తున్న నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రభు రాకడికి సిద్ధపడాలి. ఆయనతో సదాకాలం యుగాయుగాలు నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదించబోతున్నాడు. మనమందరం ఆ గొప్ప మహద్భాగ్యాన్ని పొందుకొని అనుభవించుదుముగాక. ప్రభువుతో యుగాయుగాలు ఏలుబడి చేయుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మీరు చదువుకున్న మాటలో ఆ మాట ఉంటుంది, నేను ఎక్కడుందునో అక్కడ నా సేవకుడు కూడా. సేవకులు అంటే మేమేనా? మేము కాదు. సేవకులు అంటే మాతో పాటు మీరందరూ కూడా సేవించు వారందరూ సేవకులే. ఆమేన్. ఎవరైతే ప్రభువుని సేవిస్తున్నారో వారందరూ సేవకులై ఉన్నారు. ఎవరైతే ఆయన్ని సేవిస్తారో వారి గురించి అంటున్నారు ప్రభు, నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరుంటారు, నా కింద ఉండరు, నాతో పాటు. చూడండి ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా.
నిస్వార్థం కలిగిన దేవుడు. హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు కూడా ఉంటారు. ఆయనతో పాటు సదాకాలం యుగాయుగాలు ఉండేటువంటి ఆ భాగ్యాన్ని ఈ ప్రాంతంలో, ఈ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. కాబట్టి పరిశుద్ధత కలిగి సేవించండి. నీ దినాలు క్షేమంగా ఉంటాయి, నీ సంవత్సరాలు సుఖంగా వెళ్ళబుచ్చుతారు. పరిశుద్ధత కలిగి పవిత్రమైన చేతులెత్తి ప్రభువుని సేవించండి. నీ మధ్యలో నుండి రోగాన్ని తొలగిస్తాడు, నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడు. పరిశుద్ధత కలిగి ప్రభువుని సేవించండి. ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. ఎంతగా హెచ్చిస్తాడంటే, ఇదిగో ప్రభువుతో పాటు యుగాయుగాలు ఉండేంతగా ఈ దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఈ మాటలు మీ అందరి జీవితాల్లో ఫలభరితంగా దేవుడు మార్చునుగాక. దయచేసి అందరు లేచి నిలబడదామా? దయచేసి అందరు లేచి నిలబడదాం. ఎంత ఓపికతో వాక్యం విన్నందుకు మీ అందరికీ మరొక్కసారి నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలండి. మీ అందరి ఓపికను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ సభల అనంతరం మీ జీవితాలు, మీ పరిస్థితులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఘనపరచబోతున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు ఘనపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు మరలా ప్రారంభించబడుతున్నాయి. గొప్ప ఉద్యమం రగలబోతుంది. మహామహిమతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ఈ షార్ప్ అన్న, ఈ షార్ప్ మైనర్, ఈ షార్ప్ మైనర్, ఈ సృష్టికర్త. అందరూ పాడదాం. రెండు చేతులు పైకెత్తి పట్టుకున్న కార్డు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నటికీ